హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు lekhyatalks. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో అండి. నాకైతే ఎందుకు అంటారా, మన ఛానల్ 600 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా స్పెషల్ రెసిపీ అండి. రొయ్యల కూర చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను చేశాను అనుకుంటున్నారేమో, నేను చేసింది కాదండి. అంత టేస్టీ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అన్నింటికన్నా స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఇది నేను చేసిన రెసిపీ కాదు అని చెప్పాను కదా. ఈ రెసిపీ చేసింది మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. అంతకంట ఒక మంచి మా ఫ్యామిలీ వెల్ విషరు, నాకు అన్నయ్యలాగా అనుకోవాలి. నా ఛానల్ మంచిగా గ్రో అవ్వాలి, లైక్ పెరవల్లి సిస్టర్స్, కవిత ఆది బ్లాగ్స్, ismartgowthami ఇలా పాపులర్ ఛానల్స్ లిస్ట్లోకి నా ఛానల్ కూడా వెళ్ళిపోవాలి అని చెప్పి నన్ను విష్ చేస్తూ తన చేతులతో తను వండి పెట్టి మా అందరికీ వండి పెట్టి చేసిన రెసిపీ అండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. కార్తిక్ అయితే సాయంత్రం కూడా రొయ్యల కూర ష్రింప్ రైస్ కావాలి అని చెప్పి అడిగి మరీ తిన్నాడు. అంత బాగా వచ్చింది రెసిపీ. సో ఆ రెసిపీని మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆ రెసిపీని తనే షూట్ చేసి తనే వండి మా అందరికీ పెట్టినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరం మంచిగా ఎంజాయ్ చేసాము, మేము వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడాను. సో ఆ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, ఆ రెసిపీ ట్రై చేసేసి మీరు అందరూ కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ నేను చెప్పాను కదా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చేయాలి అని. సో అలా వచ్చేంత వరకు అందరూ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను కొత్తగా చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అండి. మరి ఈ కూరకి కావాల్సిన మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే మసాలా. ఆ మసాలా ముందు మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా కర్రీ రెడీ అయిపోతుంది. మరి ఆ మసాలాకి ఏం కావాలో చూసేద్దాం. ముందు ఈ ప్లేట్లో ఉన్నవన్నీ పక్కన పెట్టుకోవాలండి. కాకపోతే ఆ జాజికాయ ఇంకా బిర్యానీ ఆకు ఏంటంటే మేము పక్కన రాజుగారి కోడిపులావ్ కూడా చేసుకున్నాము, అందుకోసం అనమాట. ఆ రెండు తప్ప మిగతావన్నీ మీరు తీసుకోవాలి. ఏంటంటే ఆ లవంగాలు, షాజీరా, యాలుక్కలు, స్టార్ అనైజ్, జావేత్రి, దాల్చిన చెక్క, జీడిపప్పు పలుకులు, గసగసాలు ఇవన్నీ ఒక్కొక్క స్పూను తీసుకుని మీరు గ్రైండర్లో వేసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసుకోండి. వాటర్ వేసి పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ మీద ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ రొయ్యలు అన్నీ కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉప్పు పసుపు వేసి పెరుగు వేసి కడిగి పెట్టుకుంటే వాసన రాకుండా ఉంటాయండి. నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలా కడుక్కున్నవి ఈ ప్యాన్లో వేసుకుని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా ఫ్రై చేయకూడదండి. సాట్ చేస్తున్నట్టు చేసి ఆ నీళ్ళన్నీ వడపోసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో లేదా అదే ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు చాలా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు, మీరు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుని తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 1 పౌండ్ ష్రింప్కి 1 పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఆ గ్రేవీ బాగా వస్తుంది. అలా చూసుకుని వేసుకోండి. అండ్ కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువే పడతాయండి, గ్రేవీ మంచిగా వస్తుంది కదా. సో ఉల్లిపాయ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని టొమాటో ముక్కలు వేసుకోవాలి. టొమాటో కూడా అంతేనండి, 1 పౌండ్కి 1 టొమాటో అన్నట్లు తీసుకోవాలి. 1 పెద్ద సైజ్ టొమాటో తీసుకుని వేసుకోవాలి. అది కూడా బాగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత రుచికి సరిపడా కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. సో చూసుకుని వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కారం కూడా వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకున్న ఆ రొయ్యల్ని వేసేసి బాగా కలిపి అది ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 నుంచి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని తర్వాత మూత పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు మీడియం హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే రొయ్యలు అనేవి బాగా కుక్ అయిపోతాయి.
ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి దీని తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం చూసారా, ఆ మసాలా పేస్ట్ చూసారా ఎలా ఉందో, ఆ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. అంతే. ఇప్పుడు అయిపోయిన తర్వాత మూత తీసేసి కొత్తిమీర బాగా తురుము పెట్టుకున్న కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, కూరకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆ కొత్తిమీర అంతా వేసేసి కలపొద్దండి, మూత పెట్టేసి అలా ఉంచారంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా అంతా కూరకి బాగా పడుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అంతే. 2 మినిట్స్ అలా ఉంచి మళ్ళీ మూత తీసి కలిపారంటే రెడీ అయిపోతుందండి కూర. ఎంత చక్కగా అయిపోయిందో చూసారా, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ కూడా. ట్రై చేసి ఖచ్చితంగా ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేయండి. ఇది రాజుగారి కోడి పులావ్తో తిన్నారంటే ఇంకా అసలు చాలా చాలా బాగుంటుందండి. దాంతోనే కాకుండా రైస్తో కూడా బాగుంటుంది, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. రెసిపీ చూసారు కదండి, సూపర్ అంటే సూపర్ ఉంటుందండి, అదిరిపోతుంది అసలు. మొత్తం గిన్నె మొత్తం అంత అదిరిపోతుంది. మరి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను కొత్తగా చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.